ఈ మాట చూడండి, కనికరము తీర్పు మీద అతిశయపడింది. నేను 10 మంది పేద బిడ్డల పట్ల దయ చూపిస్తే పరలోకానికి వెళ్ళినప్పుడు ఈడంటాడట, దేవా నేను 10 మంది పేదలకు నువ్వు దయ చూపించా, నా మీద నువ్వు కూడా దయ చూపించాలా. ఎందుకు? దయగల వారిపై కనికరం కలిగిన వారికి కనికరం చూపిస్తానన్నావు కదా. నేను పేదల పట్ల కనికరం చూపించా. అఫ్కోర్స్ కొంచెం పరిశుద్ధతలో కొంచెం పేదోడినై ఉండొచ్చు, ప్రార్థనలో కొంచెం పేదోడినై ఉండొచ్చు, నీతి విలువల్లో కొంచెం పేదోడినై ఉండొచ్చు. ఆ పేదవాడి పట్ల నేను కనికరం చూపించినట్లుగా నా పట్ల కనికరం చూపించని తీర్పును చూడండి. తీర్పు దినానంట కనికరం అతిశయపడిద్దట. అట్లాగని ఓహో నాకు ఇంతకాలం తెలియలేదు కాబట్టి నాకున్న 2 ఇళ్లలో ఒక ఇల్లు పేదోడికి ఇచ్చి ఆ ఒక్కిల్లు నాకు ఉంచుకొని తాగుతా, తింటా, తిరుగుతా, వెచ్చలివిడిగా బ్రతుకుతానంటే మరలా అది కుదరదు. దేవుని కనికరాన్ని పొరపాటును దుర్వినియోగం చేసుకోకూడదు. రైట్. దయాగుణం కలిగి ఉండటమే చెప్పాలి దయాగుణం కలిగి ఉండటమే మారు మనసు. రెండో మాట ఏమంటారంటే, యేసు